అందరికి అందరు ఎలా ఉన్నారు. సో ఈ రోజు అయితే మనం సోమలింగేశ్వర స్వామి దేవస్థానం దగ్గర అయితే ఉన్నాము. సో ఈ లింగ ప్రత్యేకత ఏంటంటే ఇది అత్యంత హైట్ లో అయితే వెలిసింది. సో దీన్ని అయితే ఒక పర్సన్ అయితే కనుక్కున్నారు. ఆ పర్సన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ గుట్ట ఎక్కడానికి మన మినిమం స్ట్రెంత్ కావాలి. సో ఆ స్ట్రెంత్ మనం ఇచ్చేది ఎవరంటే మన ఆంజనేయ స్వామి. ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. నేను ముందు చెప్పినట్టుగానే ఈగుని ప్రతిష్ఠించిన వ్యక్తి శ్రీ వెంకటేశ్వర గారు. ఆయన అయితే ఇప్పుడు కాలం చేశారు. సో ఈయనతోటి వచ్చిన వారసత్వం అయితే ఇప్పుడు ఈ గుడిని అయితే రన్ చేస్తున్నారు. సో లేట్ చేయకుండా గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ లింగాన్ని మొత్తం గుడి ఓవర్ వ్యూ అయితే చూసేద్దాం. గుడైతే ఎంట్రన్స్ అయితే ఇట్లుంటది. సో గుడి మాత్రం చాలా చిన్నది, కానీ లోపల స్వయంగా వెలిసిన లింగం అయితే ఉంటుంది. సో దాని దగ్గరికి వెళ్ళి మనం ప్రత్యక్ష దర్శనం అయితే చేసుకుందాం. స్వయంగా వెలిసిన సోమలింగేశ్వర స్వామి లింగం అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మనం స్వయంగా మన చేతులతో స్వామివారికి అభిషేకం అయితే చేయొచ్చు. సో ఇది ఎక్కడ వేరే టెంపుల్స్ ఎక్కడైతే ఉండదు, ఓన్లీ మన సోమలింగేశ్వర స్వామి టెంపుల్లోనే ఉంటుంది. సో ఇంత ఇట్లా గుడి అయితే చాలా అంటే చాలా విశాలంగా ఉన్నది.